నేనే ఒకసారి కలిసినప్పుడు అడిగినారు, క్లోజ్ ఫ్రెండ్ కదా అన్నారు, అని కలిసి పని చేద్దాం అంటే నాకు అంత పార్టీ మాడడం ఇష్టం లేదని చెప్పి అన్నారు. మళ్ళీ తర్వాత ఒకటి రెండు సార్లు ఇంకా వేరే వాళ్ళు అడగడం, నేను కూడా అడగడం వచ్చిన తర్వాత 6 నెలలకు ఏడాదికి తొందరపడలే ఎమ్మెల్సీ ఇచ్చారు. నాయని చెప్పడం వల్ల రాదు, అది కూడా చెప్తా ఉన్నా. కానీ ఒకటి రెండు చోట్ల నేను అంత పెద్ద నాయకుడిని, బలమైన సామాజిక వర్గం తీసుకుని ఒకటి ఉంచొద్దు, మన ఏమైనా పదవి ఇవ్వాలని చెప్పి కూడా. నేను అందుకని జగిత్యాల ఇంతమంది లీడర్స్ ఉండగా ఎల్ రమణ ఉన్నారు, రాజేశం గౌడ్ ఉన్నారు, ఇద్దరు మాజీ మంత్రులు ఉండే, వాళ్ళతో కలిసి పని చేసినప్పుడు నేనేదో ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి జగన్ రెడ్డి గారు వెళ్ళిపోవాల్సినంత అవసరం అయితే లేకుండా. ఏనాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారికి వ్యతిరేకంగా నా దగ్గర అయితే ఎప్పుడు మాట్లాడలేదు. ఇక తర్వాత వీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తే ఏమైందో అది వేరే విషయం. కానీ పార్టీ ఫిరాయింపులు ఆయన మరి వ్యతిరేకించాలి కదా. ఆయన అనుకున్న ప్లేస్ లో వచ్చి మీరు కూర్చున్నారు కదా, వ్యతిరేకించకపోతే ఏం చేస్తారు? ఒక్క మాటే చెప్తా ఉన్నా, వ్యతిరేకించినట్టు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ వాళ్ళని తీసుకున్నప్పుడు వీరు మంత్రిగా ఉండ్రి, ఆ రోజు వ్యతిరేకించాలి. 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు కదా స్పీకర్ ఉన్నప్పుడు. లేదా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ దానం నాగేందర్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు ఆబ్జెక్షన్ చేయాలి కదండి. సికింద్రాబాద్ పార్లమెంట్ కడియం కావ్యకి ఇచ్చినప్పుడు ఆబ్జెక్షన్ చేయాలి కదా. తెల్లం వెంకట్రావు భద్రాచలంలో ప్రచారం చేస్తున్నప్పుడు ఆబ్జెక్షన్ చేయాలి కదా. ఎన్నడూ లేనిది ఇక్కడ జైత్యాలు వచ్చి నేను కలిసి పనిచేస్తానని ఈ గొడవ అంతా అంటే ఆయన మీద ఎఫెక్ట్ పడదు. బట్ జగిత్యాల్లో ఆయన ఇలాకాలో మీరు వచ్చి చేస్తా అంటే ఇప్పుడు ఎక్కడో సికింద్రాబాద్ లో ఎవరికైనా తన దాకా వస్తేనే కదా తెలిసేది. అదే కదా నేను అనేది, కాంగ్రెస్ అనేది వారు వచ్చిన తర్వాత జైత్యాలు రాలే. సరే వారు రాజకీయాలకు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ ఓటమి జరిగింది, తెలుగుదేశం నుంచి వారు గెలిచింది. అప్పటి వరకు దాదాపుగా కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ రెబల్స్, మా పెదనాన్న సొంత కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్. నేను చెప్తున్నా, అసలు కాంగ్రెస్ ను మొదటి నుంచి కాంగ్రెసే, లేదా కాంగ్రెస్ రెబల్గా ఇండిపెండెంట్గా మా పెదనాన్న ఇంకొకసారి కూడా ఎవరు గెలిచారు. యునానిమస్గా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కాసుకంటి లక్ష్మీనరసింహరావు గారు, హెచ్ఎంటీవీ వారి వాళ్ళ కొడుకు. సో మన హెచ్ఎంటీవీ వారు యునానిమస్ గెలిచారు, కాంగ్రెస్ రెండవసారి గెలిచారు. తర్వాత రత్నాకరరావు గారు సంతృప్తిపడిన సందర్భంలో తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ ఓడించింది. ఫస్ట్ కాంగ్రెస్ ఓడిపోయింది వీరి చేతుల్లో. అంటే కాంగ్రెస్కు నష్టం జరిగిందంటే జీవన్ రెడ్డితోటే. తర్వాత వీరు కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా మళ్ళీ తెలుగుదేశం గెలిచింది, మీరు ఓడిపోయారు. వీరు పెట్టిన ప్రతి క్యాండిడేట్ కూడా ఓడిపోయారు. అంటే కాంగ్రెస్ అంటే జీవన్ కాదు, అసలు కాంగ్రెస్ను ఫస్ట్ కదిలిచ్చిందే జీవన్ రెడ్డి గారు, తెలుగుదేశం గెలిచి. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది, అంతే తప్ప కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి గారు కాదు. జీవన్ రెడ్డి గారు రాకముందు మొత్తం కాంగ్రెసే, లేదా కాంగ్రెస్ రెబల్. ఒకసారి టికెట్ రాకపోతే మా పెదనాన్న ఇండిపెండెంట్ గెలిచాడు. కానీ ఈ 40 ఏళ్లలో జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అంటే అక్కడ ఇంకెవరు వచ్చినా అని వారు ఎవరు వచ్చినా అంతే, ఎవరు రాకుండా చూసుకున్నాడు. మీరు వచ్చారు కానీ మీరు రాకపోతే మంత్రి పదవి వస్తుండేమో జీవన్ రెడ్డికి. మీరు ఇక్కడ నా పరిధిలో మాట్లాడే విషయం కాదు అది. ఎందుకంటే వారు ఎమ్మెల్సీ ఉండే, ఇప్పుడు ఎమ్మెల్సీ టర్మ్ అయితే ఉండే కదా, ఆయనకు 6 సంవత్సరాలు ఉంది, 2025 ఫిబ్రవరి మార్చి వరకు ఉండే. యాక్చువల్లీ చేయాలంటే మంత్రి పదవి ఇవ్వచ్చు, ఫస్ట్ టర్మ్లోనే ఇవ్వచ్చు, లేకపోతే ఎక్స్పాన్షన్లోనే ఇవ్వస్తుండే. వారు అదే మాట్లాడుతున్నారు కదా, నా మంత్రి పదవికి అరువు ఉంది నాకు ఇవ్వలేదు అని చెప్పి. అదే అరువుడే కదా ఆయన, అన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసినప్పుడు వారు అరువుడు కాదా, వారికి ఇవ్వద్దా అని చెప్పేది నేను కాదు. ఆ పార్టీ హైకమాండ్, ముఖ్యమంత్రి వారి ఆలోచన విధానం, ముఖ్యంగా పార్టీ. నాకున్న సమాచారం మేరకు ఉదాహరణకు సుదర్శన్ రెడ్డి గారు కూడా చాలా సీనియర్, 89 నుంచే వారు రాజకీయాల్లో. మన ముఖ్యమంత్రి గారు దగ్గర బంధువు. సుదర్శన్ రెడ్డి గారికి ఇవ్వలేకపోయారు కదా, మొన్న సలహాదారు పోస్ట్ ఇచ్చారు. రాజకీయ కొండంలో ఎన్నో ఉంటాయి కదండి. ఒకవేళ మంత్రి పదవో లేకపోతే ఎమ్మెల్సీ కూడా అవకాశం మళ్ళీ ఇవ్వచ్చు, లేదా గ్రాడ్యుయేట్ మళ్ళీ కంటెస్ట్ చేయొచ్చు. కొన్ని రోజులు వెయిట్ చేస్తే వచ్చేది ఉండేమో. ఇప్పుడు రమణ గారు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ హీ హాజ్ వెయిటెడ్ ఫర్ మోర్ దెన్ ఇయర్, అప్పుడు ఎమ్మెల్సీ అయినరు. అవకాశాలు ఇప్పుడు 1.5 year వెయిట్ చేశారు కదా మీరు జాయిన్ అయిన తర్వాత. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది పార్టీ నిర్ణయం, పార్టీ ప్రెసిడెంట్. నాకే ఇంకా సభ్యత లేదు కాంగ్రెస్ లో, సో కాంగ్రెస్ పార్టీ గురించి మరీ ఎక్కువ డీప్ గా పోదలుచుకోవాలి. అనుబంధంగా అంటే రోజు విమర్శలు, లేకపోతే కొన్నిసార్లు ఇప్పుడు నాకు తెలుసు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ దగ్గర కూడా అది పొలాస దేవస్థానం ఏదో, లేకపోతే అగ్రికల్చర్ కమిటీ మెంబర్షిప్ విషయంలో చేసినప్పుడు దేవస్థానం పొలాస కావచ్చు, ధర్మపురి కమిటీస్ కొంత నేను చెప్పిన వాళ్ళవి ప్రకటించినప్పుడు చాలా
అన్నారు, నన్ను కూడా చాలా మాటలు అన్నారు. ఎన్నన్నారో మీరు చూస్తారు కదా, వాడేవాడు వీడేవాడు అనయ్యదా ఇవన్నీగా మనం కొన్ని మాట్లాడకూడని మాటలు, నరికేస్తా అని, తల నరికేస్తా అని కూడా అన్నాడు. సో ఇవన్నీ అన్నప్పుడు డెఫినెట్గా నాకు కూడా అనీజీగానే అనిపించింది. 1-2 సార్లు కొంత రియాక్ట్ కూడా అయినా నేను, కానీ ఎంతనా కొంత సహనమే పాటించిన, వారి సహనం కోల్పోయేది, దాన్ని మనం ఏం చేయలేం కదా. ఏదో మర్డర్ కూడా చేయించారు, అసలు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు మర్డర్ చేయిస్తున్నారని కూడా. ఆ పిల్లవానికి వాళ్ళకి ఏదో భూతగాదాలు, ఊర్లో పంచాయతీ, అది మనకు సంబంధించిన విషయంగా నాకు తెలిసింది కాదు. ఆ అబ్బాయి మాత్రం బీఆర్ఎస్లో తిరిగేవాడు అన్నారు. బీఆర్ఎస్ నాయకులు నాతో పాటు ఇంకా కొందరు ఉన్నారు కదా, వారితోటి తిరిగేవాడు. నేను ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నా అని హైదరాబాద్ నుంచి మీ మీడియా ద్వారా రాగానే తెల్లవారి నా ఇంటి మీదకి 20-30 మంది ధర్నాకు వస్తే అందులో ఆ అబ్బాయి కూడా ఉన్నాడు, ఎమ్మెల్యే రాజీనామా చేయాలని పట్టుకున్న వాళ్ళు. సో నాకు ఎలా సంబంధం ఉంటుంది చెప్పండి. అతను మీతో పాటు రాలేదు అంటే కాంగ్రెస్లో కలిసి చెప్తున్నా కదా, ఎమ్మెల్యే రాజీనామా చేయాలని మరీ పట్టుకున్నాడు. ఓకే, ఆ తర్వాత కదా ఇదంతా ఈ పరిణామాలు ఇవన్నీ, ఆయన మర్డర్. సో అంటే రాజకీయం ఏం లేదు అలా, వ్యక్తిగత కక్షలు అబ్సల్యూట్లీ లేదు. రాజకీయం ఉండి ఉంటే ఎంత అబ్సల్యూట్లీ. కానీ చనిపోయింది అక్కడ కాంగ్రెస్ కార్యకర్త. ఎన్నో మర్డర్స్ ఇప్పుడు నాకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఒకసారి యాక్సిడెంట్లో చనిపోతారు, మర్డర్ చనిపోతారు. దానికి ప్రతిదానికి వేరే పార్టీ వాళ్ళ మీద ఆపాదించాలని ఏం లేదు కదా. ఇన్ కేసు ఎవరైనా తిరుగుతుంటారు సింపథైజర్స్, ఇంకా అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో రిలేషన్. అండ్ అందుకే జగిత్యాల ప్రజలు ఎవరు కూడా నాకు అలాంటి ఆలోచన అన్నారు. జీవన్ రెడ్డి గారు కూడా అనలే, పక్కన ఉన్న వాళ్ళు అన్నారు. జీవన్ రెడ్డి గారు కూడా అనలే నా మీద, పక్కన ఉన్న వాళ్ళు. కానీ ఇక వారి వర్షన్ వేరే, అది అయినప్పుడు వీరు రాలేదు వారు రాలేదు. సో అదే పొలిటికల్ మర్డర్ అయితే ఎవరైనా వస్తారు, ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ మర్డర్, అంతవరకు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఓకే, సో ఇప్పుడు మీకు కేటీఆర్ మొన్న వచ్చి ఆ ఎమ్మెల్యే ఎక్కడున్నారో తెలియదు, జగిత్యాల ఎమ్మెల్యే హైబ్రిడ్ ఇటువంటి మాటలు అన్నారు. ఆ విషయంలో నేను ఆల్రెడీ స్పందించిన, ఇక మళ్ళీ ఏం చెప్పాలి. సో మళ్ళీ ఎప్పుడన్నా అన్నప్పుడు చెప్తాను. దానికి ఆల్రెడీ నేను అంటే కేటీఆర్తో బాగానే ఉండేనా మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు? ఏదైనా పని ఉంటే కలిసేవాడిని అంతే, వ్యక్తిగతంగా వారితో కలిసి మేము భోజనం చేసేవాడు కాదు, టిఫిన్. అంటే ఒకటే సామాజిక వర్గం కదా, క్లోజ్నెస్, బంధుత్వం లేదు మాకు, వారికి పెద్ద బంధుత్వం లేదు. వాళ్ళ అమ్మమ్మ మా అమ్మమ్మది ఒకటే మండలం బోయినపల్లి. అంటే కురుట్ల సంజయ్ కొంచెం క్లోజ్, కేటీఆర్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మీరు జగిత్యాల సంజయ్ కాదు, త్రూ కవితనే మీరు ఏదైనా అంతే. బట్ కవిత ఇప్పుడు కవిత మేడం కూడా 14లో నా అభ్యర్థిత్వం ప్రకటించకంటే వారం రోజుల ముందు మాత్రమే ఫస్ట్ టైం కలిసి, అంతకుముందు వరకు మరి ఎట్లా అంటే మిమ్మల్ని క్యాండిడేట్ గా జస్ట్ అక్కడ మొదటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీ, ఫాదర్ పెద్ద అడ్వకేట్, నేను లీడింగ్ డాక్టరు, ఎలక్షన్లలో తిరిగాను. 84 నుంచి ఎలక్షన్లో తిరుగుతున్నా. సో పొలిటికల్ సర్కిల్లో తిరిగే వాళ్ళందరికీ నా గురించి ఐడియా ఉంది ఆ జిల్లాలో, ఎస్పెషల్లీ ఇప్పుడు అయిన జగిత్యాల రెవెన్యూ డివిజన్లో. మెట్పల్లిలో కూడా తిరిగేవాడిని ప్రచారానికి, నా ఫ్రెండ్స్ నిలబడితే చొకరో తాతకు నిలబడి పనిచేసిన. సో వారికి ఉంటుంది కదా. పార్టీ పెట్టారు కవిత, ఇప్పుడు దానిపైన నేనేం మాట్లాడదలుచుకోలేదు. అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉండే కదా, ఎందుకు ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ మరమనిషి అని అన్నారు, దాని పట్ల నాకు తెలిసి మీ సామాజిక వర్గంలో కొంచెం వెల్మ సామాజిక వర్గంలో ఎట్లా ఉంది రియాక్షన్ తెలియదు. కవిత మేడం పైన కేసు అవ్వడం, మేడం జైలుకు వెళ్ళేంత వరకు కూడా నేను మేడం తోటి క్లోజ్. కానీ ఎవరు ధర్నా చేయలేదు రాష్ట్రంలో, బీఆర్ఎస్ అసలు ఎవరు ధర్నా చేయలేదు. ఆమె అరెస్ట్ అయితే కూడా కనీస ప్రతిఘటన లేదు. ఇక్కడ నుంచి ఏదో ఉంది, పెద్దగా పట్టించుకోకండి అన్న మెసేజ్ ఉంది అని. అలాంటిది ఏం లేదు. అప్పుడు నేను బీఆర్ఎస్ తోటి ఉన్నాను యాక్టివ్గా, నేను కూడా ఖండించిన అరెస్టును. అలాంటిది మాత్రం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేనేదో కేటీఆర్ గారికి దూరం ఉంటున్నా అని చెప్పి కేసీఆర్ గారి దగ్గరికి ప్రొటెస్ట్ అయితే చేయమని చెప్పారు. లేదు, తప్పు మనం చేసే దగ్గర చేసినాం కదా, నేను కూడా ఖండించినాం, చేసినాం. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడాలి. అంటే కుటుంబంలో కుట్ర ఏం లేదు కవితకు వ్యతిరేకంగా మీరు అనుకున్నారు? నాకు తెలిసినంత వరకు అబ్సల్యూట్ లేదు. తర్వాత వాళ్ళ వరకు ఏదో డెఫినెట్గా డిఫరెన్స్ వచ్చినాయి. బిఫోర్ రిలీజ్ మనకు తెలియదు. మీరు లేరు. సో బిఫోర్ రిలీజ్ అయితే నాకు తెలియదు. ఏదైనా రాజకీయంగా అప్పుడప్పుడు విభేదాలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఇంత గ్యాప్ ఉందని మాత్రం నేను అనుకోలేదు. అంటే మొన్న ఇప్పుడు అన్నారు కదా మరో మనిషి ఇట్లా కామెంట్ చేశారు కదా, దాని గురించి అంటే అంత దూరం వస్తుందని అనుకున్నారు? నేనేనని అనుకోలేదు ఆనెస్ట్గా. అండ్ నేను అంత ఇన్వాల్వ్ కూడా అయ్యేవని కాదు. నేను ఎక్కువగా జగిత్యాలకే ఎక్కువ టైం ఇచ్చాను. అదే అందుకని నేను చెప్తాను, మొదట్లోనే చెప్పాను. ఎక్కువగా నేను అంటే ఈ 1 year లో ఎప్పుడు కవిత మీతో మాట్లాడే ప్రయత్నం కానీ మీరు కవితతో మాట్లాడే ప్రయత్నం కానీ అసలు చేయలేదు?
పెద్దగా చేయలేదు. పార్టీలోంచి దూరం అయిన తర్వాత టీఆర్ఎస్ తర్వాత మళ్ళీ మీకు క్లోజ్ అమ్మని మళ్ళీ అట్లా ఏం సిగ్నల్స్ రాలేదు, ఎందుకంటే గూడెం మైపాల్ వచ్చి మళ్ళీ జాయిన్ అయిపోయారు. మొదట్లో మీరు చూసిన ధర్నా అవ్వడం, తర్వాత కేటీఆర్ గారు వచ్చి నన్ను విపరీతం కావాలి. తర్వాత పార్టీకి అనుబంధంగా ఉండే నాకు మిత్రుడు మంచి న్యాయవాది, సీనియర్ అడ్వకేట్, మా బంధువుల దగ్గర అన్నట్టు నేనే డైరెక్ట్ సేవ దగ్గర తీసుకెళ్తా వస్తారా అంటే ఇన్ని మాటలు తెల్లవారి నుంచే పైన పడ్డట్టు అన్న తర్వాత నాకు ఈ బ్రీతింగ్ ప్లేస్ కూడా ఇవ్వలేదు. నేనేదో పోయి అక్కడ నుంచి పని చేసుకోవడం మీరు అన్నట్టు ఏం లేదు, లేదా సభ్యత్వం తీసుకోలేదు. అక్కడ కేసీఆర్ గారు దించేదో రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో వచ్చుంటే రీకన్సిడర్ చేసేవాళ్ళ. ఇప్పుడు అంత దూరం ఆలోచించే అవసరం కూడా లేదండి. అయిపోయి ఐ డిసైడెడ్ టిల్ ద ఎండ్ ఐ వాంట్ టు బి విత్ ద కాంగ్రెస్. ఎస్, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్. అది అవకాశం ఇస్తుంది. మళ్ళీ మన చేతిలో ఏముంటుంది? ఎవరు లేరు కదా అట్లా ఏం చెప్పొస్తుంది. 14లో సడన్గా నన్ను తీసుకొచ్చి అభ్యర్థిత్వం ఇచ్చాను, ఏముంది దాంట్లో? మా దగ్గర లేరు, అప్పుడు బీఆర్ఎస్ కి అభ్యర్థులు లేరు 14లో. లేదని నేను ఎట్లా అనాలి? అప్పటికి కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, గట్టిగా టికెట్ అడిగే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు నేను లేదంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు. సో వారు ఉండిరి, నా వారికంటే నేను బెటర్ పంపించేశారు. వారికంటే నేను ఎవరు పంపించారు, వారు వెళ్ళిపోయారు. వెళ్ళకూడదు, లెక్క ప్రకారం వెళ్ళిపోయారు. వెళ్ళకూడదు, డెఫినెట్గా వెళ్ళకూడదు. నేను మీ పొజిషన్ లో ఒకవేళ ఆయన పొజిషన్ లో మీరుంటే మీరే ఆయన పొజిషన్ నేను ఉండింటి కదా, ఎల్రమ్మ గారు వచ్చింది కదా, నేను ఓడిపోయిన టైంలో రాజశేఖర గారికి బ్రహ్మాండమైన క్యాబినెట్ పోస్ట్ ఇచ్చారు కదా, మంచిగా అడ్జస్ట్ అయినాయి కదా. నా ప్రాంతం నుండి కొత్తగా గెలిచిన జెడ్పీటీసీకి జెడ్పీ చైర్మన్ చేసే అవకాశం ఇస్తే ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేదు కదా. సో ఆ పొజిషన్లో నేను ఉండింటి కదా. సో గౌరవం మీరు బీఆర్ఎస్ పార్టీ చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశారు. సో ఒక ఏంటంటే మొదలు కండువా కప్పేంత వరకు ఉంటుంది, ఆ తర్వాత అసలు సినిమా స్టార్ట్ అవుద్ది అని. సో ఇప్పుడు జీవన్ రెడ్డికి సరైన గౌరవం దక్కుతుంది అనుకుంటారా? నేను స్టార్టింగ్లో చెప్పాను, నాకు ఒకరు విమర్శించడం ఎక్కువ రాదు, కాబట్టి వీల్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. ఇది పదే పదే మీ మీడియాలో అంటారు కాబట్టి జీవన్ రెడ్డి గారికి ఏమైనా స్పెషల్గా ఇస్తారు కావచ్చు. ఇప్పుడు గౌరవం అర్థం ముందు కొద్దిగా నిన్నైతే కేసీఆర్ పక్కనే ఉండే ప్లీనరీ దాని సందర్భంగా అయితే ఇంట్రడ్యూస్ చేశారు అందరినీ. పార్టీ జనరల్ సెక్రటరీ కూడా ఇమీడియట్ గా ఆల్రెడీ కేసీఆర్ ఏమైనా మాట్లాడుకునే పోయి ఉంటారు ముందే, మరి అక్కడ నాకు గౌరవం ఎంత ఇస్తారు, పదవి ఏమి ఇస్తారని అని మాట్లాడుకుని. జీవన్ రెడ్డి కంటెస్ట్ చేస్తారా? మీకు నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన అవుతారా, లేదా వాళ్ళ కోడలా? నేను ఎట్లా చెప్పగలుగుతాను? చిన్న కోడలా? నేను చెప్పలేను కదా, యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కాంగ్రెస్ క్యాడర్ సపోర్ట్ బాగానే ఉందా మీకు, అంటే మొదటి నుంచి ఉన్నవాళ్ళు? నాకు జనరల్గా అన్ని వర్గాలతో బాగుంటాం కాబట్టి ప్రత్యేకంగా వ్యతిరేకం. ప్రత్యర్థులు లేరు పెద్ద మీకు, శత్రువులు ప్రత్యర్థులు ఎలా ఉంటారు, శత్రువులు ఎక్కువ లేరు. శత్రువులు లేరు, ఒకటిద్దరు ఎక్కడైనా ఉంటారు, దాన్ని ఏముంటుంది పెద్ద లెక్కగా. శత్రువులు ఎందుకుంటారు? ఎవరు కూడా మనం నష్టం చేసిన వాళ్ళం కాదు కదా. రాజకీయంగా ఇప్పుడు ఉదాహరణ రమణ జీవన్ రెడ్డి గారి మీద నేను పడ్డాలో పోటీ చేయమన్నారు, పోటీ చేసినాం. కవితమ్మ కూడా ఏమన్నా జీవన్ రెడ్డిని ప్రత్యేకంగా ఓడియాలి, వారికి కూడా వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవాలి, లేకపోతే పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు కాబట్టి మెజార్టీ తగ్గద్దు. నాకున్న సమాచారం అయితే నేనున్నా గెలవడం కష్టం అని చెప్పి వారికి కూడా రిపోర్ట్ ఉంది. కానీ సో రిస్క్ తీసుకున్నాం, చేసినాం అంతే తప్ప ప్రత్యర్థులు. హ్యాపీగా ఉన్నారా? డెవలప్మెంట్ వర్క్స్ అవుతున్నాయా? పోచారం శ్రీనివాసరెడ్డి అవతల మొత్తుకుంటారు ఇదేం ప్రభుత్వం అని చెప్పి. ఆప్టమిస్టిక్ ఉండాలి. ఇప్పటివరకు అయితే ఆ గుడి లేని పేదవాళ్ళకి ఏదైతే డబుల్ బెడ్రూమ్లో నాకు దాదాపు పెద్దది కదా, అది 4,500 ఇల్లు, 20,000 మంది. సో అమ్యూనిటీస్ అన్ని ఇచ్చారు టౌన్లో ప్రతి వార్డు. 4,500 డబుల్ బెడ్రూమ్ లో ఇప్పుడు ఎంతమంది ఉంటారు? ఎంతమంది? దాదాపు ఇప్పటికి 2,000 మంది ఆక్యుపై చేసిండ్రు. మిగతా ఇంకా కూడా అవుతారు. ఈ రోజే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. వారు వచ్చి రివ్యూ చేసి ఇంకా కూడా అమ్యూనిటీస్కు ఇన్ఫ్రా కొంత ఫండ్స్ ఇస్తానని చెప్పారు. వాళ్ళు చేస్తే ఇంకా బాగా అవుతుంది డెఫినెట్గా. ఫండ్స్ బాగానే వచ్చాయి ఈ టర్మ్లో. సరే, ఇప్పటివరకు అయితే పని చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా, ఇంకా కూడా చేస్తామని చెప్పి ఆశిస్తున్నా. నా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు సభా వేదిక ద్వారా యావర్ రోడ్ చేస్తా అని చెప్పి అనౌన్స్ చేశారు. ఈ యావర్ రోడ్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సో ఏ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయలేదు. నేను 10th క్లాస్ చదువుకునేటప్పటి నుంచి యావర్ రోడ్ ఇస్తారా, యావర్ రోడ్ ఇస్తారా ఎలా అంటారు. అది చేస్తే మాత్రం మీరు చరిత్రలో నిలిచిపోతారు. తప్పకుండా చేస్తామని ఆశిస్తున్నా. అది చేస్తేనే మళ్ళీ పోటీ చేస్తా. నేను 30 అవి చేస్తేనే మళ్ళీ పోటీ చేస్తా. ఇది మాత్రం చెప్తా ఉన్నా. యావర్ రోడ్ విస్తరణ చేస్తేనే పోటీ చేస్తా, లేకపోతే చేయరు. కేసీఆర్ లాగా మిషన్ భగీరథ అయితేనే ఓటు అడుగుతా అన్నట్టు ఇది. ఇంకా అంతకంటే గట్టిగా చెప్తా ఉన్నా. ఇంకా మిషన్ భగీరథ నీళ్ళు అంతటా అందలేదు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంది మరి? ఈ గవర్నమెంట్ లో డబ్బులు లేవు, అది లేవు అంటారు కదా. ఉన్నంతలో తప్పకుండా ఇస్తారంటే నమ్మకం. ఆ మాత్రం నమ్మకం లేకపోతే మనం చెప్పదండి. సభలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయరు. నేను అడిగినాను, వర్క్ చేశారు. ఓకే. సో ఏంటి లైఫ్ ఏం మంత్రి? జగిత్యాల ప్రజలకు సేవ చేయడమే అంతే ముఖ్యంగా. అంతే, ఇంకా వేరే అంబిషన్స్ లేవు.
లేదు 2 సార్లు ఎమ్మెల్యే అయినారు, లేదు బస్ మళ్ళా ఎమ్మెల్యే మంత్రి చేయాలి. సో సేమ్ టైం వారానికి ఒక 5 రోజులను ఒక రోజు హైదరాబాద్ అటు ఇటు